నమస్తే. మన దగ్గర ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. హెచ్సియు భూములన్నీ కూడా కబ్జా పెడుతున్నారు. అక్కడ విద్యార్థులందరూ కూడా ఆందోళన గురి చేస్తుంటే కూడా వాళ్ళందరినీ కూడా కొట్టి పోలీసులందరూ కూడా తీసుకెళ్లడం దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు 6 పాయింట్ ఫార్ములా కింద ప్రెసిడెంట్ ఒక తెలంగాణ కోసం అప్పుడు ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2,000 ఎకరాలు ఇచ్చింది. ఆ 2,000 ఎకరాలు కూడా ఒక యూనివర్సిటీకి ఇచ్చింది కాబట్టి దాంట్లో 1 ఇంచు భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదు. ఈ 400 ఎకరాలు కూడా వందల జాతులు వన ప్రాణులు ఉన్నాయి. దాంట్లో పాములు కావచ్చు, జింకలు కావచ్చు, పక్షులు కావచ్చు, పీకాక్స్ కావచ్చు. తర్వాత 3 చెరువులు ఉన్నాయి. పీకాక్ చెరువు, బఫెలో చెరువు, తర్వాత మనుషులు తయారు చేసినటువంటి చెరువు. దీనివల్ల గ్రౌండ్ వాటర్ కూడా అక్కడ బ్రహ్మాండమైన ఉంది. తర్వాత అక్కడ ఏదైతే పరివారణ సంతులనం ఉందో ఈకో బ్యాలెన్స్ అంటాం, అది ఉన్నది. దాన్ని 400 ఎకరాలను కూడా క్లీన్ చేసి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి చెట్లు కొట్టేస్తే ఈ వనర్పానాన్ని కూడా పక్కన ఉన్నటువంటి ఒక విలాసులలో వెళ్ళిపోయినాయి. హిల్ రిజ్ విలా ఒకటి 50 ఉండేసారా దాంట్లో వెళ్ళిపోయినాయి. దీనంటే రక్షణ చేసుకోవాలి. మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాలి. ఒక చట్టం ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఈ 400 ఎకరాలని కేవలం మీ నిధులు లేవని చెప్పేసి పైసల కోసం, డబ్బుల కోసం ఒక విద్యాసంస్థ ఒక భూములు అమ్మడం అనేది సిగ్గుచేటు. ఇది అమ్మకూడదు. విద్యార్థుల పట్ల బీజేపీ ఉన్నది, వాళ్ళ వెనక మేము ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై అక్కడ ఒక మూటను దింపారు, ఆ మూట వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని కూడా వాళ్ళు అంటున్నారు కదా. దానికి వాళ్ళు ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ భూములు అమ్మింది. వాళ్ళకు మాట్లాడే అధికారం లేదు. వాళ్ళని చూసి వీళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళకు దూరంలో అమ్మితే వీళ్ళకు దగ్గరలో అమ్ముతున్నారు. వాళ్ళు ఎంత కూడా హై రైజ్ బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్ అయ్యి ఉన్న సిటీలో కూడా వాతావరణం పాడైపోతుంది. ఇది విద్యాసంస్థల భూములు విద్యాసంస్థకు ఉండాలి. దాన్ని గతంలో కూడా కేర్ హాస్పిటల్తో అగ్రిమెంట్ చేసి కూడా దాన్ని కూడా వ్యతిరేకించారు. మేము కూడా వ్యతిరేకించినాము. విద్యార్థులు చేసినటువంటి సమ్మె ఏదైతే ఉందో అది కరెక్ట్ సమ్మె. దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ కూడా సోమోటగా దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. మీరు 100 జేసీబీలు పెట్టి పోలీసు లాఠీ చార్జ్ చేసి ఒక ఫీమేల్ స్టూడెంట్స్ కూడా చూడకుండా మీరు ఈ పని చేస్తారు కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. అలాగే మీరు నిన్న చూసుకున్నట్లయితే హుజూర్ లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా సన్న బియ్యం గురించి కూడా మాట్లాడారు, ఇస్తున్నారని చెప్తే కనీసం అక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ ఒక నరేంద్ర మోడీ గారి గురించి కానీ కనీసం ఒక చిన్న మాట కూడా ప్రస్తావన కూడా రాలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది చౌకబార్ రాజకీయం. ఎందుకంటే వీళ్ళు ఎఫ్సిఐ నుంచి రేషన్ కార్డు పంపిస్తారు. ఎఫ్సిఐలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ధాన్యం తీసుకున్నా, బియ్యం తీసుకున్నా దాన్ని మొత్తం 100% రీఎంబర్స్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన దబ్బడం కానీ, లేకపోతే సూదులు కానీ, దారాలు కానీ, గోన సంచులు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బకాయి లేకుండా మొత్తం కూడా రీఎంబర్స్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఎఫ్సిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. తర్వాత దాన్ని రీఎంబర్స్ చేసేది ఎవరు? ఎఫ్సిఐ. ఎఫ్సిఐ మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. మోదీ గారు బొమ్మ పెట్టి ఎట్లా? డెఫినెట్గా దీన్ని మేము అపోజ్ చేసేటటువంటి అంటే అది ఆలోచన. పేదవాళ్ళకు సన్న బియ్యం ఇస్తే మాకు సంతోషమే. నువ్వు ఇంకా ఎక్కువ బాస్మతి బియ్యం కూడా ఎవరేం కాదు, బియ్యం ఇస్తే మంచిదే కదా. కానీ మీరు ఆ బియ్యం ఇచ్చిన ఒక ఏదైతే నేపథ్యం ఉందో అది కూడా ప్రజలు చెప్పాలి. మోదీ బొమ్మ పెట్టకుండా అక్కడ ఏదైతే రేషన్ షాపులు అన్ని పెట్టాలి. గతంలో మీరు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్కు ఎక్కువగా సబ్సిడీ చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సరే మీరు అంత ఇవ్వకపోతే కొంత ఇయర్ ఇప్పుడు ఈరోజు మీరు ఇచ్చేటువంటి రూపాయి బియ్యంలో 29 రూపీస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇచ్చేది 2 రూపాయలు మాత్రమే. ఇప్పుడు రేపు సన్నబియ్యం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా దాన్ని మొత్తం కూడా రీఎంబర్స్ చేసేది మరి కేంద్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి మోదీ గారి బొమ్మ లేకపోవడం అనేది అభ్యంతకరం. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అనే దాని గురించి బాగా చర్చ వస్తుంది. అందులో మీ పేరు బాగా వినపడుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో మేము మాట్లాడిన అందరి దగ్గర కూడా ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి పేరే బాగా వినపడుతుంది. దానికి మీరు ఏమంటారు? నేను దాని మీద మాట్లాడను. ఎందుకంటే కేంద్ర పార్టీ మన జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే సీరియస్గా వహించి దానికి మేము కట్టుబడి ఉంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.